వైసీపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇది వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇక వార్తాపత్రికలో వచ్చినటువంటి వివిధ అంశాలకు సంబంధించి మనతో విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇక ఇది వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పాలి. వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా వైసీపీలో నెంబర్ 2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా కారణాలు ఏమై ఉండొచ్చు? విజయసాయిరెడ్డి రాజీనామా అనేటువంటిది అంటే వైసీపీకి బిగ్ షాక్ అనేటువంటిది అలా అని మనం చెప్పలేము. ఎందుకు అంటే విజయసాయిరెడ్డి ఏమి జనాకర్షక నేత కాదు, లేదా విజయసాయిరెడ్డి వెళ్ళినంత మాత్రాన బయటకు వెళ్ళినంత మాత్రాన ఓ పెద్ద పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద సమూహం ఆయనతో పాటు వెళ్ళేటువంటి అవకాశం కూడా లేదు. అయితే విజయసాయిరెడ్డి అనేక కేసుల్లో A2గా ఉన్నారు. అదేవిధంగా జగన్ సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, లేదా వ్యక్తిగతమైనటువంటి అకౌంట్లు, వీటన్నింటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అతని దగ్గర ఉన్న కారణంగా ఏదైనా ఏ కారణంతో అయినా కానీ ఒకవేళ అప్రూవర్గా కనుక మారేట్లయితే అది జగన్కి వ్యక్తిగతంగా పెద్ద షాక్ అవుతుంది తప్ప వైసీపీకి పెద్ద షాక్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఏమి ప్రజా జీవితంలో ఎన్నికలు అంటే అధికారానికి రాకముందు, వైసీపీ అధికారానికి రాకముందు ఒక ఆడిటర్గా ఉన్నాడు తప్ప ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. లేదా ఆయనకి అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలతో ఆయనకి ఏమి పెద్ద సంబంధాలు కూడా ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాకపోతే అధికారం ఉంది కనుక వైసీపీలో హవా నడిపారు అంతే తప్ప మరొకటి కాదనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అయితే నేను రాజకీయాలు చేయను, రాజకీయాల్లో చేరను, ఏ పార్టీలో చేరను, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి అన్నాడు. ఆయన బేసిక్గా వ్యవసాయదారుడు కాదు, ఆయన ఆడిటరు. నేను మళ్ళీ ఆడిటింగ్లోకి వెళ్తాను, లేదా అదే నా వృత్తి నేను చేసుకుంటానంటే దాన్ని అర్థం ఉంది. నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం అంటే అనుభవం లేనటువంటి దానిలో వ్యవసాయం ఏం చేస్తాడు ఆయన ఈ వయసులో అనే ప్రశ్న. అందుకని ఆయన చేసినటువంటి ప్రకటనలో అనేకమైనటువంటి పరస్పర వైరుధ్యాలు, లేకపోతే ప్రశ్నించదగినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. నాకు గుర్తింపు ఇచ్చారు అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు అని చెప్పేసి ఆయన చెప్పారు. ఏమి గుర్తింపు? ఆయన ఒక పార్టీ, అమిత్ షా లేదా నరేంద్ర మోడీ గారు మరొక పార్టీ. పోనీ ఆయనకి ఏమన్నా కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చి ఏమన్నా సత్కరించారా అంటే అటువంటిది లేదు. మరి ఏమి లేకుండా పార్టీ కాదు, మా పదవులు లేవు, ఏ విధంగా వీళ్ళు ఆయన ప్రోత్సహించారు, లేదా ఆయనకి ఏ విధమైనటువంటి గుర్తింపు ఇచ్చారు వాళ్ళిద్దరు అనేటువంటిది చూడాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి ఒక బిస్కెట్ వేసినట్టుగా అది దాని అర్థం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తోటి నాకు స్నేహ సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ జనసేనలో చేరడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అన్నింటికంటే నాకు చంద్రబాబు నాయుడు తోటి వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఏమి లేవు, విభేదాలు లేవు, రాజకీయంగా విభేదించాను తప్ప అని చెప్పేసి ఆయనకు ఒక బిస్కెట్ వేశారు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు తక్షణమే ఇంకా 3 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యత్వం అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు రాజీనామా చేశారు ఏమిటనేటువంటిది మనకి త్వరలో తెలుస్తుంది. కానీ డెఫినెట్గా ఈ మూవ్ వెనుక, అంటే ఈ కథలకి వెనుక ఏం చెప్పినప్పటికీ ఏదో ఒక పార్టీలో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే కొంతమంది తెలుగుదేశం నాయకులు, కొంతమంది అంటే అధికారికంగా ఇంకేమీ స్పందించలేదు, కానీ ఆ పార్టీ ప్రతినిధులు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా ఏంటంటే అధినేత జగన్మోహన్ రెడ్డి గారే ఈయన్ని ఈ విధంగా చేశారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏమైనప్పటికీ రాజకీయాల్లో చక్రం తిప్పి పెద్ద లాబీయిస్టుగా పేరు తెచ్చుకున్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఏదో వ్యవసాయం చేసుకుంటారంటే ఎవరు నమ్మటం లేదు. ఆయన ఏ పార్టీలో చేరతారేమిటి అనేటువంటిది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాత్రం స్పష్టం. అయితే సార్, అలాగే కేసుల నుంచి తప్పించుకోవడానికే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకవేళ కేసుల నుంచి తప్పించుకోవడానికే రాజీనామా చేశారు అన్నట్లే, ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఆయనేమి అంటే వైసీపీలో నాయకుడిగా లేదా రాజ్యసభ పక్ష నాయకుడిగా ఉంటూ
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడింది లేదు, లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడింది ఏమీ లేదు. బీజేపీ తోటి, కేంద్ర ప్రభుత్వం తోటి సన్నిహితమైనటువంటి సంబంధాల్లోనే ఉన్నారు. ఆయన బీజేపీ నాయకుల్ని, కేంద్ర మంత్రుల్ని ప్రతిరోజు మార్నింగ్ కాఫీకి వెళ్ళి కలిసినట్టుగా కలుస్తుంటారనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఆయనకి ఒకవేళ కేసులు గనక ఈ కారణంగా తప్పుకునేట్లయితే, రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన ఈ నమోదైనటువంటి కేసులు పోతాయి. ఒకవేళ నిజంగా పోతే, ఏ కారణంతో పోయినా గానీ అది బీజేపీకి లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి మన ఎన్‌డీఏ కూటమికి పెద్ద దెబ్బ. అంటే ఈ విధంగా లొంగిపోతే లేదా రాజకీయాల నుంచి తప్పుకుంటే కేసులు ఎత్తేస్తారు అనేటువంటిది ఇప్పటికే బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా అనేటువంటిది ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఆ విధంగా గనక చేరితే, ఏ కారణంతో కేసులు పోయినా గానీ అది రాజకీయంగా బీజేపీకి నష్టం, వైసీపీకి నష్టం, జనసేనకి నష్టం తప్ప మరొకటి కాదు. అందువలన మరి అటువంటి ఆత్మహత్య మరి ఆ 3 పార్టీలు చేసుకుంటాయా అనేది పెద్ద ప్రశ్న.